హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. ఒక మంచి పీస్ఫుల్ ఏరియాలో, ఒక గేటెడ్ కమ్యూనిటీలో అట్ ద సేమ్ టైం అన్ని ఎమ్యూనిటీస్ కలిగి ఉండి అండ్ లొకేషన్ పరంగా ప్రతి ఒక్కటి మనకి అందుబాటులో ఉండే విధంగా ఉండే ఒక మంచి ఫ్లాట్ని చూస్తున్నారా? అయితే అలా చూసే వాళ్ళ కోసమే ఒక అద్భుతమైన ఫ్లాట్ని చూపించేందుకు నేను వచ్చేసాను పటంచేరి చైతన్య నగర్కి అండి. ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ పీపుల్ ఎవరైతే హైదరాబాద్లోని ఫ్లాట్ కొనుక్కోవాలని ఆశిస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఈ ఫ్లాట్స్ నచ్చుతాయి, ఏరియా నచ్చుతుంది. అట్ ద సేమ్ టైం అన్నిటికన్నా ఏంటంటే మనకి ఆ ప్రైస్ అనేది చాలా బాగా నచ్చుతుంది అనమాట. ఎందుకంటే అంత తక్కువ ధరలో ఇటీవల కాలంలో ఈ చుట్టుపక్కల ఏరియాలో ఎక్కడ కూడా ఇంత తక్కువ ప్రైజులని ఎవరూ ప్రొవైడ్ చేయట్లేదని చెప్పాలి. సో ప్రైజ్ వివరాలు చెప్తాను, అట్ ద సేమ్ టైం లొకేషన్ పరంగా ఇది ఎక్కడ ఉంది ఏంటి అనే విషయాలు కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. వీడియోని కంటిన్యూగా చూడండి. సో అన్ని వివరాలు ఈ వీడియోలో మీకు ఉంటాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం స్టార్టింగ్లోనే ఎలివేషన్ చూసుకున్నట్లయితే ఎలివేషన్ చూడండి ఎంత అద్భుతంగా ఉందో. సో మంచి కలర్ఫుల్ పెయింటింగ్ తోటి స్టార్టింగ్ మనకి చూడగానే ఆకట్టుకునే విధంగా మనకి ఎలివేషన్ అనేది ఉంది. సో ఎలివేషన్ చూడొచ్చు. అట్ ద సేమ్ టైం ఇది కంప్లీట్గా మనకి 5 ఫ్లోర్స్లో ఉందండి. సో 5 ఫ్లోర్స్లో అప్రూవల్ అనేది దీనికి వచ్చింది. ఇక్కడ మనం చూసుకుంటే ఇది మినీ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్ అని చెప్పొచ్చు. సో ఒక వైపు ఏంటంటే ప్రకృతి హోమ్స్ ఉంది, ఇంకొక వైపు నారాయణ ఎన్క్లేవ్ అని 2 అపార్ట్మెంట్స్ సైడ్ బై సైడ్లో ఉంటాయండి. మినీ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్ ఇది. సో ఏంటి మరి ఈ అపార్ట్మెంట్స్ యొక్క ప్రత్యేకత ఏంటి, ఎలాంటి ఎమ్యూనిటీస్ని ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ లొకేషన్ హైలైట్స్ ఏంటి అనేది మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను కంటిన్యూస్గా. ప్రతి ఒక్కరికి అపార్ట్మెంట్ ఎవరైతే ఫ్లాట్ తీసుకుంటున్నారో ఫ్లాట్ కొనుక్కున్న ప్రతి ఒక్కరికి కూడా కార్ పార్కింగ్ అవైలబిలిటీ ఉండాలనే ఉద్దేశంతో వీళ్ళు ఏం చేశారంటే మనం చూసుకుంటే ఎవ్వరూ కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేకుండా సో అందరికీ అవైలబుల్ ఉండేటట్టుగా కార్ పార్కింగ్ ఇచ్చారు. సో బోత్ సైడ్స్ 2 అపార్ట్మెంట్స్కి కూడా ఒకేలా అనమాట. గ్రౌండ్ ఫ్లోర్లో అట్ ద సేమ్ టైం అండర్ గ్రౌండ్లో కూడా కార్ పార్కింగ్ ఇవ్వడం అనేది జరిగింది. సో చూస్తున్నాం కదండి, లోపలికి ఎంటర్ అవ్వగానే పిల్లలు ఆడుకోవడానికి కూడా ఏరియా చాలా స్పేషియస్గా ఉందండి. మనం చూసుకోవచ్చు చుట్టూ కూడా చాలా ఎక్కువ ఏరియాను వదిలిపెట్టారనమాట. అంటే వాకింగ్ చేసుకోవడానికి ఒక ట్రాక్ అనేది కూడా అవైలబుల్ ఉంది. అట్ ద సేమ్ టైం చుట్టూతో మనకి ప్లాంటేషన్ కూడా ఉందన్నమాట. సో చాలా ఏరియాని కూడా వదిలిపెట్టి ఉంచారనమాట. అండ్ మనం ఇలా వస్తే ఇది గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి పార్కింగ్ అండి. అండర్ గ్రౌండ్లో ఇంకొక పార్కింగ్ కూడా ఉంది. సో గ్రౌండ్ ఫ్లోర్లో పార్కింగ్ ఇలా ఉంది. ఇక్కడ వరకు ఎన్ని ఫ్లాట్స్ వస్తాయో అన్ని ఫ్లాట్స్ వరకు మనకి గ్రౌండ్ ఫ్లోర్లో ఇచ్చేసారు. అండ్ కిందన వచ్చేసి మనకి అండర్ గ్రౌండ్లో ఇంకా మిగతా ఫ్లాట్స్కి సరిపోయేటట్టు అండర్ గ్రౌండ్లో ఇస్తున్నారు. చూస్తున్నారు కదా, ఇదంతా కూడా కంప్లీట్గా వాకింగ్ ట్రాక్ అండి. ఇక్కడ మనం చూస్తే ఆ పక్కన మొత్తం అంతా కూడా మనకి ప్లాంటేషన్ ఇచ్చారు చుట్టూగా అండ్ సోలార్ ఫెన్సింగ్ ఇచ్చారు. సో సెక్యూరిటీ పరంగా ఎట్లాంటి ఇబ్బంది లేకుండా సోలార్ ఫెన్సింగ్ ఉంది. చుట్టుపక్కలంతా కూడా మనకి సీసీటీవీ కెమెరాస్ ఉంది. 24 గంటలు సెక్యూరిటీ కూడా ఉంటారు ఇక్కడ అవైలబుల్గా. సో ఇక్కడ చూసుకుంటే ఎవరికి వాళ్ళు సపరేట్గా కరెంట్ మీటర్స్ కూడా కిందన ప్రొవైడ్ చేస్తున్నాయండి. సో ఎవరి మీటర్స్ వాళ్ళకి సపరేట్గా ఇక్కడ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం ఇక్కడ మనం చూస్తున్న ఈ ఏరియా అంతా కూడా మనకి బాస్కెట్బాల్, ఒకవైపు షటిల్ కోర్ట్ అరేంజ్ చేస్తున్నారండి. ఇంకొక వైపు మనం చూస్తే అక్కడ చిల్డ్రన్ ప్లే ఏరియా, ఇటువైపు అంతా చిల్డ్రన్ ప్లే ఏరియాకి ఇచ్చారు స్పేస్ అంతా కూడా. సో మనం చూస్తే మేజర్గా ఏ అపార్ట్మెంట్స్ మనం చూసుకున్నా కూడా ఆ అపార్ట్మెంట్లో దిగిన తర్వాత మనకి బోర్ వాటర్ అనేది ఖచ్చితంగా అవైలబుల్ ఉంటుంది. కాకపోతే ఏంటంటే మంజీరా వాటర్ అనేది మనం తర్వాత దిగిన తర్వాత అందరూ కలిసి మళ్ళీ దానికి డబ్బులు వేసుకొని మళ్ళీ మంజీరా వాటర్ కనెక్షన్ మనం తీసుకోవాల్సిన నెసెసిటీ ఉంటుందన్నమాట. ఈ మధ్య కాలంలో మనం ఏ అపార్ట్మెంట్స్కి వెళ్ళినా కూడా అదే ఉంటుంది. బట్ ఏంటంటే వీళ్ళు ముందుగానే మనకి ఇక్కడ చూస్తే మంజీరా వాటర్ కనెక్షన్ కూడా ఆల్రెడీ తీసేసుకొని మనకి ఆ ప్రొవిజన్ కూడా ఇవ్వడం జరిగిందనమాట. సో అక్కడ మీటర్ కూడా వచ్చేసింది మనకి. మంజీరా వాటర్ ఆల్రెడీ మంజీరా వాటర్ వస్తుంది, అక్కడ యూస్ చేస్తున్నారు కూడా, అది కూడా మనం చూసుకోవచ్చు. సో ఏదైనా ఫంక్షన్స్ జరిగేటప్పుడు కూడా, చాలా పెద్ద పెద్ద ఫంక్షన్ చేసుకునేటప్పుడు కూడా ఇక్కడ సెల్లార్లో కానీ ఇక్కడ బయట కానీ చేసుకోవడానికి మనకి చాలా అవకాశం ఉంటుంది, ఎందుకంటే చాలా స్పేషియస్గా ఉంది కాబట్టి. సో పైకి వెళ్ళి మరి ఫ్లాట్స్ ఎలా ఉన్నాయి కూడా మనం చూద్దాం. ప్రకృతి హోమ్స్లో ఒక ఫ్లాట్కి వెళ్ళి మనం చూద్దాం ఈ ఫ్లాట్స్ ఏ రకంగా ఉన్నాయి, ఎలాంటి ఎమ్యూనిటీస్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు, ఫ్లాట్ లోపల ఏ రకంగా ఉంది, ఎంత ఎసెప్టీ కలిగి ఉన్నాయి, ఇవన్నీ కూడా సో లోపలికి వెళ్ళి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనకి ఇక్కడ లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఉందండి 2 అపార్ట్మెంట్స్కి. అట్లానే సైడ్ బై సైడ్ ఇక్కడ లిఫ్ట్స్ అనేది కూడా ఇచ్చారు. లిఫ్ట్ కూడా మనం చూసుకుంటే చాలా పెద్ద లిఫ్ట్, సుమారుగా ఒక 6-7 మంది సరిపోయేటట్టు పెద్ద లిఫ్ట్ కూడా ఇచ్చారు. ఎందుకనంటే కొంచెం పెద్ద అపార్ట్మెంట్స్ కాబట్టి పెద్ద లిఫ్ట్ని కూడా ప్రొవైడ్ చేశారు. సో మంచి కంపెనీ ఇన్నోవా కంపెనీ మనకి లిఫ్ట్ని కూడా ప్రొవైడ్ చేశారు. సో 5 ఫ్లోర్కి మనం వెళ్దాం ఒకసారి. ఆల్మోస్ట్ 1045 దగ్గర నుంచి మనకి 1200 అబోవ్ ఎస్ఎఫ్టీ వరకు అవైలబుల్ ఉన్నా కూడా ప్రస్తుతానికి 1200 ఎస్ఎఫ్టీలో లేవంట, అయిపోయినాయి ఆల్రెడీ సేల్. సో 1110 ఎస్ఎఫ్టీ వరకు మనకి అవైలబుల్ ఉన్నాయన్నమాట. సో మరి ఎలా అంటే ఈస్ట్ వెస్ట్ ఫేసింగ్స్ ఎలా వచ్చాయి, సో ఎలా డిజైన్ చేశారు, వాళ్ళ ప్లానింగ్ ఎలా ఉందనే విషయాలు మనం పైకి వెళ్ళి చూద్దాం రండి.
సో ఇప్పుడు నేను 4th ఫ్లోర్లో ఉన్న ఒక ఫ్లాట్ చూద్దామని వచ్చానండి. ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అనమాట ఇది. సో స్టార్టింగ్ డోర్ సింహద్వారం మనం చూసుకోవచ్చు. కంప్లీట్గా ఇది టేక్ వుడ్తో తయారు చేశారు. సో చాలా పెద్దదిగా చాలా నీట్గా ఉంది, గ్రాండ్గా ఇచ్చారు. సో ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండ్ 1250 SFTలో 4th ఫ్లోర్లో అనమాట ఇది. సో 4th ఫ్లోర్ కాబట్టి చాలా మంచి వెంటిలేషన్ కూడా వస్తుంది అనమాట, చాలా బాగుంది. సో వెంటిలేషన్ పరంగా కూడా మనకి ఎటువంటి ఇబ్బంది లేదు. అండ్ హాల్ కూడా చాలా పెద్దదిగా వచ్చింది. ఇక్కడ టీవీ వాల్ యూనిట్ పెట్టుకునే విధంగా ఇక్కడ ఇచ్చారు. సో ఈ హాల్ అంతా కూడా వచ్చింది, చాలా స్పేషియస్గా వచ్చింది హాల్ కూడా. అండ్ మనం ఇలా లోపలికి రాగానే మనకి ఇక్కడ చిన్న పూజా గది కూడా సపరేట్గా, చాలామంది పూజా గది సపరేట్గా ఉండాలని కోరుకుంటూ ఉంటారు కదా, కాబట్టి వాళ్ళ కోసం సపరేట్గా ఒక చిన్న పూజా గది కూడా హాల్ పక్కనే ఏర్పాటు చేశారనమాట. సో ఇక్కడ నుంచి ఓపెన్ కిచెన్ ఉందండి. కిచెన్ కూడా చాలా స్పేషియస్గా ఉంది చూడండి. చాలామంది ఏంటంటే ఒక్కరు మాత్రమే పట్టే విధంగా ఒక కిచెన్ ఏర్పాటు చేసేస్తూ ఉంటారు. సో కిచెన్లోనే ఒకరు ఉంటే సరిపోతుంది, వండిన వాళ్ళు ఒకళ్ళే ఉంటే సరిపోతుంది అని అలా తీసుకుంటూ ఉంటారనమాట. అందుకని కిచెన్ని చాలా చిన్నదిగా ఇచ్చేస్తూ ఉంటారనమాట. కానీ ఇక్కడ చూడండి కిచెన్ ఎంత స్పేషియస్గా వచ్చింది. అట్ ద సేమ్ టైమ్ ప్లాట్ఫామ్ కూడా చాలా పెద్దదిగా ఇచ్చారనమాట. అండ్ అక్కడే వాష్ ఏరియా కూడా పక్కన ఇచ్చేసారు, సింక్. సో ఇక్కడ ఏంటంటే మనకి బెనిఫిట్ ఏంటంటే కంప్లీట్గా ఇవి ఇచ్చేసారు కాబట్టి షెల్ఫ్స్ మనకు వుడ్ వర్క్ చేయించుకునేటప్పుడు చాలా తక్కువలో అయిపోతుంది అని చెప్పొచ్చు అనమాట. సో అండ్ పక్కనే మనకి డైనింగ్ హాల్ కూడా ఇచ్చారనమాట. ఇక్కడ ఓపెన్ కిచెన్, అట్ ద సేమ్ టైం అక్కడ పక్కన డైనింగ్ హాల్ అండ్ ఇక్కడ వాష్ ఏరియా ఇచ్చారు. సో వాష్ ఏరియా ఇచ్చారండి. వాష్ ఏరియా కూడా చాలా పెద్దదిగా ఉంది. సో ఇక్కడే మనం గిన్నెలు ఏమైనా వాష్ చేసుకోవాలంటే వాష్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి కూడా ప్రొవిజన్ ఇచ్చారనమాట. సో ఇక్కడే ట్యాప్ ఇచ్చేసారు. ఇది ట్యాప్ అంటే లైక్ మనం ఇక్కడ నుంచి కనెక్షన్ తీసుకుంటాం కదా, సో వాషింగ్ మిషన్ ఆటోమేటిక్ వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి కూడా ప్రొవిజన్ అక్కడ ఇచ్చేసారనమాట. మళ్ళీ మనం సపరేట్గా పెట్టుకోవాల్సిన నెసిటీ లేదు. ఇవి కూడా చాలా బాగున్నాయండి. ఈ డోర్స్ కూడా ఇంపోర్టెడ్ డోర్స్ అంట ఇవి. సో అన్నిటికీ అవే డోర్స్ ఇచ్చారు. లోపల ఉన్నటువంటి డోర్స్ అన్నీ కూడా అవే ఇంపోర్టెడ్ డోర్స్ ఇచ్చారనమాట. సో ఇదంతా డైనింగ్ హాల్. డైనింగ్ హాల్ నుంచి మనకి ఇక్కడ ఒక బాల్కనీ కూడా ఇచ్చారు. అంటే కూర్చొని చక్కగా మనం ఎంజాయ్ చేయడానికి ఒక బాల్కనీ కూడా ఉంది, చాలా బాగుంది. బాల్కనీ కూడా చాలా పెద్దదిగా వచ్చారు. ఇది అంతా సిట్టింగ్ ఏరియా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ వచ్చింది. సో మాస్టర్ బెడ్రూమ్ చూడండి. ఎప్పుడైనా సరే మాస్టర్ బెడ్రూమ్ మనకి చాలా విశాలంగా ఉండాలి కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మాస్టర్ బెడ్రూమ్ చాలా పెద్దదిగా ఇచ్చారు. అండ్ నేను చెప్పినట్టుగా ముందుగానే షెల్ఫ్స్ ఇచ్చారు కాబట్టి మనకి కబోర్డ్ వర్క్ కూడా చాలా తక్కువగా పడుతుంది. అండ్ అటాచ్డ్ బాత్రూమ్ వచ్చింది మాస్టర్ బెడ్రూమ్కి. సో బాత్రూంలో కూడా అన్ని బ్రాండెడే యూస్ చేశారండి. హిండ్వేర్ యూస్ చేశారు, బ్రాండెడ్. సో హిండ్వేర్ ఎవరు పెద్దగా పెట్టుకోరనమాట. అండ్ చిల్డ్రన్ రూమ్ చూద్దాం. కంబైన్డ్ బాత్రూమ్ ఇక్కడ ఇచ్చారు. చిల్డ్రన్ రూమ్ పక్కనే కంబైన్డ్ బాత్రూమ్ ఇచ్చారు. అంతా వాస్తు పరంగా చూసుకొని ఎగ్జాక్ట్గా కట్టారండి. సో నార్త్ ఫేసింగ్లోనే మనకి కమాండ్స్ ఉండాలి కాబట్టి అవే చూసుకొని అలా పెట్టారు. సో ఎక్కడ కూడా వాస్తు తప్పలేదనమాట, కంప్లీట్ వాస్తు ఫాలో అవుతూ వచ్చారు. సో ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. సో చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చూడండి. సో ఒక బెడ్, ఒక క్వీన్ బెడ్ సరిపోయేంత కానీ మనం వేసుకోవచ్చు. అండ్ ఇంకా స్పేస్ కూడా మనకు ఉంటుంది. అండ్ కబోర్డ్స్ కూడా ఇక్కడ ఇచ్చారు చిల్డ్రన్ బెడ్రూమ్కి. పైన మనకి సీలింగ్ కూడా జరుగుతుంది, వర్క్ జరుగుతుంది ప్రజెంట్ సీలింగ్కి. సో పిల్లల ఏరియా కాబట్టి దానికి తగ్గట్టుగా స్టార్స్ అవన్నీ పెట్టారనమాట, చాలా బాగుంది. బాల్కనీకి వచ్చేసామండి. సో బాల్కనీ ఒకటి ఇచ్చారు. మొత్తం ఈ ఫ్లాట్కి ఇది ఒకటే బాల్కనీ వచ్చింది. అటువైపు మనకి డిషెస్ వాష్ చేసుకునే వాష్ ఏరియా వచ్చింది. అట్ ద సేమ్ టైం ఇక్కడ మనకి సిట్అవుట్ లాగా కూర్చోవడానికి ఒక మంచి బాల్కనీ కూడా వచ్చిందనమాట. సో బాల్కనీ నుంచి మనం బయటకు చూసుకోవచ్చండి. చుట్టుపక్కల అన్నీ కూడా అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌసెస్ అన్నీ ఉన్నాయి. సో ఇది ఎక్కడో మాల్మూల ప్రాంతంలో అయితే లేదు, మీరు చూసుకోవచ్చు. కంప్లీట్ మంచి సిటీలో ఉందండి. ఇక్కడ నుంచి మనం చూస్తే డైరెక్ట్గా 800 మీటర్స్ దీంట్లోనే మనకి మెయిన్ రోడ్ వస్తుందండి. ఇక్కడ నుంచి పట్టంచేరు బస్ స్టాప్ మనకి 3 మినిట్స్లోనే ఉంటుందన్నమాట. అండ్ లింగంపల్లి బస్ స్టాప్ కూడా 10 మినిట్స్లోనే ఇక్కడ నుంచి జర్నీ మనం చేయొచ్చు. దగ్గర డిస్టెన్స్లో ఉంది. పక్కనే షాపింగ్ మాల్స్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం మీకు నెక్స్ట్ నేను చూపిస్తాను. జస్ట్ 2 మినిట్స్లో దీని బ్యాక్ సైడే మనకి శ్రీ చైతన్య స్కూల్ కూడా ఉంది. అండ్ ఇక్కడ నుంచి జస్ట్ 3 మినిట్స్ దూరంలో మనకి భాష్యం స్కూల్ కూడా ఉంది. సో వస్తుంటే మనకు ఆన్ ది వేలోనే అవి కనిపిస్తూ ఉంటాయి అనమాట. సో పిల్లలు స్కూల్స్ అవైలబుల్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం షాపింగ్ మాల్స్ కూడా మనకి అవైలబుల్ ఉన్నాయి. డీమార్ట్ ఇక్కడ నుంచి 10 మినిట్స్లో మనం వెళ్ళొచ్చు. అలాగే మీరాజ్ కాంప్లెక్స్ ఇక్కడ నుంచి 5 మినిట్స్ దూరంలో ఉంది. సో షాపింగ్ మాల్స్ ఉన్నాయి, బస్ స్టాప్లు అన్నీ అవైలబుల్ ఉన్నాయి. ఇది సెంటర్లో ఉంది కాబట్టి బస్ స్టాప్ కూడా అతి దగ్గరలో ఉంది కాబట్టి సో క్యాబ్స్ ఇట్లా క్యాన్సిలేషన్ చేస్తారు అనే ప్రాబ్లం కూడా మనకు లేదండి.
చూడొచ్చు మనకి ఎంత మంచి ప్రశాంతమైన వాతావరణం ఇక్కడ కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం అన్ని ఎమ్యూనిటీస్ ఉన్నటువంటి ఒక మంచి అపార్ట్మెంట్ అని చెప్పొచ్చండి. సో అన్ని రకాల ఫెసిలిటీస్ ఇందులో అవైలబుల్ ఉన్నాయి. మినీ గేటెడ్ కమ్యూనిటీ అయినప్పటికీ కూడా ప్రతి ఒక్కరి అవసరాలని దృష్టిలో పెట్టుకొని ఎవరికి ఏం కావాలో అన్ని రకాల అవసరాలను కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. మ్యాక్సిమం ఏంటంటే తక్కువ ధరలో అంటే 4,000 అంటే ఎస్ఎఫ్టీ 4,500 మాత్రమే ఇక్కడ అమ్ముతున్నారనమాట. సో 4,500లో ఈ రోజుల్లోనే మనకి ఏ మారుమూలకి వెళ్ళినా కూడా దొరకట్లేదండి. ఎందుకంటే మ్యాక్సిమం మనకి 5,500 నుంచి 6,500లోనే మనకి ఎక్కడో ఊరు చివరిలో దొరుకుతూ ఉన్నాయన్నమాట. బట్ ఇది సెంటర్లో ఉంటూ కూడా ఇక్కడ మ్యాక్సిమం 4,500 ఎస్ఎఫ్టీ అమ్ముతున్నారంటే ఇది చాలా రీజనబుల్ ప్రైస్కి మనకి అపార్ట్మెంట్ దొరుకుతుందని చెప్పుకోవచ్చు అనమాట. సో అస్సలు మిస్ చేసుకోకండి, ఎందుకంటే ఇంత తక్కువ ధరలో నేను ఇప్పటి వరకు చేసిన దాంట్లో ఎక్కడా కూడా చూడలేదనే చెప్పాలి, అంత బాగుంది. సో మనం ఇంకొక ఫ్లాట్ కూడా నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు ఈస్ట్ ఫేస్ చూపించాను కదా, సో ఇప్పుడు వెస్ట్ ఫేసింగ్ ఏ రకంగా ఉండబోతుంది, ఎంత స్పేషియస్గా వాళ్ళు ఇచ్చారు, ప్లానింగ్ తనకి ఎలా ఉందో కూడా చూపించేస్తాను పదండి. సో ఎస్ఆర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వాళ్ళది ప్రకృతి హోమ్స్ వైపు మనం వచ్చామండి. సో ఇందులో మనం చూసుకుంటే ఫస్ట్ స్టార్టింగ్ ఒక ఫ్లాట్ నేను మీకు చూపించబోతున్నాను. ఇది వెస్ట్ ఫేస్ అనమాట. ఫ్లాట్ ఎలా ఉంది అనేది చూపిస్తాను. బిఫోర్ దట్ ఏంటంటే మనం చూసుకుంటే ఇక్కడ కారిడార్స్ చూడండి. కారిడార్ పెద్దదిగా ఇవ్వడమే కాకుండా ఎక్కడ కూడా టైల్స్ అనేది యూజ్ చేయలేదు కారిడార్లో. ఎందుకంటే గ్రెనైట్ యాక్చువల్లీ చాలా కాస్ట్. ఇంత కాస్ట్ అయినప్పటికీ కూడా మొత్తం కారిడార్ అంతా స్టెప్స్ అంతా కూడా కంప్లీట్గా మనకి గ్రెనైట్ ఇచ్చారు. సాధారణంగా ఏంటంటే కారిడార్లో మీకు నార్మల్ టైల్స్ వేసి స్టెప్స్ వరకు మాత్రమే గ్రెనైట్ని యూజ్ చేస్తూ ఉంటారు. బట్ అలా కాకుండా కంప్లీట్గా వీళ్ళు గ్రెనైట్ని యూజ్ చేయడం జరిగిందండి. అదొక గుడ్ థింగ్ అని చెప్పొచ్చు. సో లోపలికి ఎంటర్ అయితే సేమ్ అక్కడ ఎలా అయితే ఉన్నాయి అపార్ట్మెంట్లో సేమ్ అలానే ఇక్కడ కూడా ప్రొవైడ్ చేయడం జరిగిందండి. యాజ్ ఇట్ ఈస్గా ఉంటాయి. బట్ ఇదేంటంటే మనకి 1110 ఎస్ఎఫ్టీ అనమాట ఈ ఫ్లాట్. అండ్ వెస్ట్ ఫేసింగ్లో ఈ ఫ్లాట్ ఏ రకంగా వచ్చిందో మనం చూడొచ్చు. వెస్ట్ ఫేసింగ్ ఎప్పుడైనా బాగుంటుంది యాక్చువల్లీ ప్లానింగ్ పరంగా చూసుకున్నట్లయితే. సో వెంటిలేషన్ చాలా చాలా బాగా వస్తుంది. కంప్లీట్గా కొంచెం పొలాలు ఉన్నాయి. సో అవన్నీ కూడా అపార్ట్మెంట్స్ నెక్స్ట్ రాబోతుందనమాట ఆ ఏరియా అంతా కూడా. ఇప్పటికి ఎంటర్ అవ్వగానే హాల్ వచ్చిందండి. హాల్ కూడా చాలా పెద్ద స్పేషియస్గా వచ్చింది. టైల్స్ అండి, కింద టైల్స్ ప్రొవైడ్ చేసే చూడండి, చాలా బాగున్నాయి టైల్స్ కూడా. సో కలర్ కాంబినేషన్ టైల్స్ కూడా చాలా బాగుంది. సో మొత్తం అన్ని ఫ్లాట్స్కి కూడా ఇలాంటి టైల్స్నే ఇచ్చారనమాట. చాలా పెద్ద స్పేషియస్గా. అండ్ ఇంత పెద్ద టీవీ వాల్ యూనిట్ కూడా ఇక్కడ మనం అరేంజ్ చేసుకోవచ్చు, చాలా బాగుంది. అండ్ ఇటువైపు అటువైపు కూడా మనం సోఫాస్ అరేంజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలా లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఈ హాల్ నుంచి మనం ఇలా లోపలికి వస్తే ఒకవైపు మాస్టర్ బెడ్రూమ్ వచ్చిందండి ఇక్కడ. సో ఇక్కడ డోర్స్కి కూడా మనకి ఈ లాక్స్ మనం చూసుకున్నట్లయితే పిల్లలు ఎవరైనా ఉంటే వెంటనే లాక్ అది పడకుండా ఉండటానికి, సో వెంటనే ఇది అటాచ్ అవ్వడానికి కూడా వెనక ఇలా అతుక్కునే విధంగా ఇచ్చారనమాట. సో బాగుంది. సో అన్నీ ఇంపోర్టెడ్ డోర్స్ అండి, ఇవన్నీ కూడా లోపల మనకి ప్రొవైడ్ చేసినవన్నీ ఇంపోర్టెడ్ డోర్స్. సో ఇది మాస్టర్ బెడ్రూమ్. సో యాజ్ యూజువల్గా మనకి ఇక్కడ షెల్ఫ్స్ కూడా ప్రొవైడ్ చేసేసారు. అన్ని చోట్ల కూడా మనకి కిచెన్లో చూసినా లేదంటే బెడ్రూమ్లో చూసినా ప్రతి దగ్గర కావాల్సిన షెల్ఫ్స్ అయితే అరేంజ్ చేసేసారు. సో వుడ్ వర్క్ చేయించుకునేటప్పుడు కూడా ఇంకా ఆ కాస్ట్ కొంచెం తగ్గాలి అనే ఉద్దేశంతో అరేంజ్ చేశారనమాట. సో కావాలంటే ఇక్కడ మనం బీరువా అవన్నీ కూడా పెట్టుకోవచ్చు. అండ్ ఒక పెద్ద కింగ్ సైజ్ బెడ్ని వేసుకోవచ్చు. అండ్ దీనికి అటాచ్డ్గా ఒక బాత్రూమ్ ఇచ్చారు, మీకు చెప్పినట్టుగా హిండ్వేర్ అనమాట. సో షవర్ అన్నీ కూడా హిండ్వేర్ ఇచ్చారు. ట్యాప్స్ అన్నీ హిండ్వేర్ కంపెనీ ప్రొవైడ్ చేశారు. ఈ లాక్స్ అన్నీ కూడా యూరోపా పెట్టారు. సో మాస్టర్ బెడ్రూమ్ నుంచి మనం ఇలా లోపలికి వస్తే వాష్ చేసుకోవడానికి ఒక సింక్ పెట్టారు, పక్కన అటాచ్డ్ బాత్రూమ్ వచ్చింది. ఇది అన్నమాట మనకి డైనింగ్ హాల్. సో ఒక చిన్న డైనింగ్ హాల్ వచ్చింది. డైనింగ్ హాల్కి ఆపోజిట్లోనే మనకి కిచెన్ ఉందన్నమాట. సో ఓపెన్ కిచెన్గా మనం చేసుకుంటే చేసుకోవచ్చు, ఒక ఆర్చ్ లాగా పెట్టుకొని డిజైన్ చేసుకొని ఓపెన్ కిచెన్గా చేసుకోవచ్చు. అది డైనింగ్ హాల్ కాబట్టి. సో అక్కడే పక్కనే డైనింగ్ హాల్ పక్కనే మనకి వాష్ ఏరియా ఇచ్చారు. సో ఇక్కడంతా కూడా మన డిషెస్ వాష్ చేసుకోవడానికి అండ్ వాషింగ్ మిషన్ అరేంజ్ చేసుకోవడానికి అక్కడ ఒక వాష్ ఏరియా ఇచ్చారనమాట. అండ్ కిచెన్లోకి వచ్చేసరికల్లా ఇదంతా కూడా మళ్ళీ యాజ్ యూజువల్గా చాలా పెద్ద ప్లాట్ఫామ్ అంతా ఇచ్చారనమాట. సో ఇక్కడే మిక్సీ, గ్రైండర్స్, అవెన్స్ అవన్నీ అరేంజ్ చేసుకోవడానికి ఇక్కడ ఇచ్చేసారు. సో ఇదంతా కూడా మనం వుడ్ వర్క్ తోటి షెల్ఫ్స్ అన్నీ ఇచ్చారు కాబట్టి వుడ్ వర్క్ తోటి ఇది కంప్లీట్గా డిజైన్ చేసేసుకోవచ్చు. బాగా వచ్చింది. సో వెంటిలేషన్ కూడా దీనికి బాగుంది. ఎగ్జాస్ట్ ఫ్యాన్ పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ నుంచి కూడా ఇది ఓపెన్ చేసుకున్నా కూడా మనకు ఏ వంట చేసుకున్నా కూడా సరిపోతుంది, ఏం కాదు. సో అంతా అంటే చుట్టూ మనం చూసుకుంటే కంప్లీట్గా వెంటిలేషన్తో పాటు పూర్తిగా గాలి వెలుతురు ఇంట్లోపలికి వచ్చే విధంగా ఆ విండోస్ అరేంజ్ చేయడం కానీ ప్రతి ఒక్కటి ప్లానింగ్ చాలా చాలా బాగుందండి. సో మనం ఇప్పుడు వస్తున్నాం చిల్డ్రన్ బెడ్రూమ్కి అనమాట. ఇక చిల్డ్రన్ బెడ్రూమ్ అయితే అద్భుత అని చెప్పాలన్నమాట. పిల్లలు ఎగిరికి ఎంత చేస్తారు, నిజంగా అంత బాగుంది చిల్డ్రన్ బెడ్రూమ్. ఎందుకంటే చిల్డ్రన్ బెడ్రూమ్కి ఒక బాల్కనీ వచ్చిందనమాట.
సో చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా మనకి యాజ్ యూజువల్గా కబోర్డ్స్ అన్నీ ప్రొవైడ్ చేశారు. సో బయట బాల్కనీ వచ్చింది కదా, సో బాల్కనీ నుంచి చూసుకుంటే మనకి, సో బయట మనం బాల్కనీకి వచ్చేస్తే బాల్కనీ నుంచి వ్యూ చూడండి ఎంత బాగుందో. నేను ఇంతకు ముందు చెప్పాను కదా శ్రీ చైతన్య స్కూల్ ఉంది పక్కనే అని. సో ఈ అపార్ట్మెంట్ నుంచి మనం చూస్తేనే శ్రీ చైతన్య హై స్కూల్ అదిగోండి ఆ పక్కనే ఉంది ఆ స్కూల్ కూడా. సో ఈ కిందన మనకి ప్లే గ్రౌండ్ ఇదంతా కూడా మనకి నుంచి చూస్తే ఈ వ్యూ అంతా కనిపిస్తుంది. చిల్డ్రన్ పార్క్ ఏరియా కనిపిస్తుంది అండ్ షటిల్ కోర్ట్, బాస్కెట్బాల్ కోర్ట్, ఇక్కడ పిల్లలు ఆడుకునేది అంతా కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది. ఎంత ప్రశాంతంగా ఉందో చూడండి, ఎంత బాగుంది, ఎంత పీస్ఫుల్గా ఉందో. సో ఇక్కడ కూర్చుంటే సిట్ అవుట్ ఇక్కడ కూర్చుంటే ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందండి. సో మొత్తం అన్నీ కూడా మంజీరా వాటర్ దగ్గర నుంచి, బోర్ వాటర్ దగ్గర నుంచి, సో సెక్యూరిటీ పరంగా చూసుకుంటే మనకి సోలార్ ఫెన్సింగ్ కంప్లీట్గా ఇచ్చేసారు. చుట్టూ అంతా కూడా సోలార్ ఫెన్సింగ్ ఇచ్చారు. నిరంతరం దానికి పవర్ అలా సప్లై అవుతూనే ఉంటుంది. సో ఎవరు కూడా లోపలికి ఎంటర్ అవ్వడానికి కూడా ఛాన్స్ ఉండదు. అట్ ద సేమ్ టైం కంప్లీట్గా సీసీ కెమెరాలు అన్నీ కూడా అరేంజ్ చేసి ఉంచారు. జనరల్ ఏంటంటే అపార్ట్మెంట్స్లో మనం వచ్చిన తర్వాత మనం సీసీ కెమెరాలు పెట్టుకోవడం అంటే జరుగుతుంది, బట్ వీళ్ళు బిఫోరే సీసీ కెమెరాలు కూడా అరేంజ్ చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైం వాచ్మెన్ 24/7 సెక్యూరిటీ కూడా మనకి అవైలబుల్ ఉంటుంది. సో పిల్లలు ఆడుకోవడానికి ఏరియా పరంగా చూసుకున్నా కూడా చాలా చాలా బాగుంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే అన్నిటికన్నా మించింది, మనము ఎన్ని ఎమ్యూనిటీస్ ప్రొవైడ్ చేసినా ఏం చేసినా కూడా ఫైనల్లీ మనము ప్రైస్ మన బడ్జెట్లో వస్తుందా లేదా అనేది మనం చూసుకుంటూ ఉంటాం అన్నమాట. సో మనలాంటి ఒక మిడిల్ క్లాస్ వాళ్ళ బడ్జెట్కి వాళ్ళు కొనుక్కోవాలి, హైదరాబాద్లో మాకు కూడా ఒక ఫ్లాట్ ఉంది, ఒక ఇల్లు ఉందని చెప్పుకోవాలి అనే ఉద్దేశంతో వాళ్ళు కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించి కేవలం ఎస్ఎఫ్టీ 4,500 రూపాయలకు మాత్రమే సేల్ చేస్తున్నారండి. నిజంగా చాలా అమేజింగ్ ప్రైస్ అని చెప్పొచ్చు, చాలా అఫోర్డబుల్ అని కూడా చెప్పొచ్చండి. నిజంగా నేను ఇప్పటి వరకు తిరిగిన వాటిలోనే చాలా తక్కువ ప్రైస్ ఉన్నటువంటి ఆ ఫ్లాట్ అని కూడా నేను చెప్పొచ్చు. అండ్ ఎమ్యూనిటీస్ పరంగా కూడా చాలా ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి చుట్టుపక్కల అయ్యో మనం ఎక్కడో ఊరుమూలకు వచ్చాము, ఎక్కడో మనం తీసుకున్నాం ఫ్లాట్ అని లేకుండా మనం చూస్తున్నారు కదా మీరే, చుట్టుపక్కల అన్నీ కూడా కంప్లీట్గా ఫ్లాట్స్, అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌస్ అన్నీ కూడా బిల్డ్ అయి ఉన్నాయండి. సో చాలా సెక్యూర్డ్గా ఉంటుంది. మనం ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా అయ్యో మనం చాలా దూరం నుంచి లోపలికి ఉన్నామేమో, బయటకు వెళ్ళాలని నెసిటీ కూడా లేకుండా 800 మీటర్స్లోనే మనకి జస్ట్ బస్ స్టాప్ కూడా అవైలబుల్ ఉందన్నమాట. మ్యాక్సిమం మిడిల్ క్లాస్ వాళ్ళ కోసమని కాకుండా ఫార్మా వాళ్ళు, బేసిక్గా ఏంటంటే ఫార్మా కంపెనీస్ ఈ చుట్టుపక్కల చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట. సో అలాంటి ఫార్మా వాళ్ళకి అట్ ద సేమ్ టైం ఐటీ కంపెనీ వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఈ కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందంట. ఎందుకనంటే మనకి డిఎల్ఎఫ్ అండ్ గచ్చిబౌలి ఈ రెండు కూడా మనకి జస్ట్ 30 మినిట్స్లోనే మనం రీచ్ అవ్వడానికి డిస్టెన్స్లో ఉందండి. సో వాళ్ళు ఇక్కడ ఉన్నట్లయితే చాలా ఈజీగా చేరుకోవడానికి అవకాశం ఉంటుంది. ట్రాఫిక్ లేని ఏరియా అని కూడా చెప్పుకోవచ్చు. సో చుట్టుపక్కల అన్నీ కూడా మనకి ఫార్మా కంపెనీస్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు కూడా నివసించడానికి అనువైనటువంటి ఏరియా కాబట్టి సో వాళ్ళు ఎఫెక్ట్ చేయడానికి అవైలబుల్గా ఉండే ప్రైస్ని కూడా తీసుకోవడం జరిగిందనమాట. సో మరి ఇంత అఫోర్డబుల్ ప్రైజెస్లో వీళ్ళు ఎలా ప్రొవైడ్ చేయగలుగుతున్నారు, సో ఇంకా ఈ ప్రాజెక్ట్ హైలైట్స్ గురించి మరి ఈ ప్రాజెక్ట్ యొక్క ఎండీ తోటి మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పదండి. సో ఇప్పుడు ఎస్ఆర్ ఇన్ఫ్రాస్ మేనేజింగ్ పార్ట్నర్స్ మనతో పాటు ఉన్నారు, మధుకర్ రెడ్డి అండ్ రవీందర్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. సో మరి ఈ ప్రాజెక్ట్ యొక్క హైలైట్స్ ఏంటి, ఎస్ఆర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఈ వివరాలన్నీ వాళ్ళ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. హలో సార్. హలో సార్. సార్ ఇప్పుడు ఎస్ఆర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ఎప్పుడు స్టార్ట్ చేశారు యాక్చువల్లీ ఈ సంస్థని? 2022 డిసెంబర్ మేడం, మేము 2022 డిసెంబర్లో స్టార్ట్ చేసినాము. సో ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అయిపోయింది. దీంట్లో మేము 1100. సో ఈ ప్రాజెక్ట్ కూడా అప్పుడే స్టార్ట్ చేశారు? దాంట్లో నేను 2021 డిసెంబర్లో స్టార్ట్ చేసినాం. ఇప్పుడు 2 years అవుతుంది. మాకు రెడీ టు ఆక్యుపై. మేము 1193 స్క్వేర్ యార్డ్స్లో ఒక బ్లాక్, తర్వాత 1187లో ఒక బ్లాక్, 2 బ్లాక్స్గా డివైడ్ చేసి మేము ఈ రెండు డెవలప్ చేయడం జరిగింది. సో దీంట్లో వచ్చేసి మీకు బస్ స్టాండ్ వచ్చేసి మీకు ఒక 800 మీటర్స్ దూరంలో ఉంటుంది, మెయిన్ బాంబే హైవే. నెక్స్ట్ మనకి ఇంకొక 2 yearsలో మెట్రో కూడా ప్రపోజ్ ఉంది, మనకి గవర్నమెంట్ అనౌన్స్ చేసినారు. తర్వాత ఇక్కడ ఎమ్యూనిటీస్ వచ్చి మీకు భాష్యం స్కూల్ ఉంది, ఎల్లంకి కాలేజ్ ఉంది, తర్వాత వాల్యూమ్ జోన్ మార్ట్ ఇప్పుడు కొత్తగా ఒక మాల్ పడింది. తర్వాత మేము ఇక్కడ ఇది స్టాండర్డ్ లోన్ అపార్ట్మెంట్ కానీ మేము ఎక్కువ అమ్యూనిటీస్ ఎక్కువ డెవలప్ చేస్తున్నాం. ఈ 2 బ్లాక్లకు కలిపి ఒక జాగింగ్ ట్రాక్ మేము ఇక్కడ ఇవ్వడం జరిగింది, మీరు కూడా చూసినారు. ఇప్పుడు మేము ఈ మంజీరా వాటర్ మీద ఎక్కువ ఫోకస్ చేసినాం. అందరికీ పట్టణచెరు ఏరియా అంటే అక్కడ వస్తుందో ఏమో, దూరం ఉంది కదా వాటర్ అనేది ఒక ఆలోచన ఉంటుంది. సో మేము ఆల్రెడీ 4 inch లైన్ సపరేట్ అపార్ట్మెంట్ కొరకు ఒక 4 inch లైన్ తీసుకొని ఈ 2 బ్లాక్స్కి 1 inches డివైడ్ చేసేసి మేము 2 కనెక్షన్స్ ఇచ్చాము. సో ఇప్పుడు రెడీ టు ఆక్యుపై, ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ కూడా రావడానికి రెడీ ఉంది. చాలామంది ఫ్యామిలీస్ వచ్చినారు, మాకు కూడా మంచి ఫీడ్బ్యాక్ ఉంది.
సో మేము ఇది 4500 రూపీస్ పర్ ఎస్ఎఫ్టీ. జనరల్లీ ఎక్కడైనా అపార్ట్మెంట్స్లో ఏంటంటే కొంచెం మనకి పార్కింగ్ ఏరియా అనేది ఆ స్పేస్ తక్కువ ఉండి వాళ్ళు ఇబ్బంది పడడం జరుగుతూ ఉంటుందన్నమాట. ఆ డివైడ్ చేయడం కూడా సరిగ్గా ఇవ్వరు అసలు ఆ పార్కింగ్లో పెట్టుకోవడానికి. సో వెరాజ్ మీ దగ్గర చూస్తే పార్కింగ్ ఏరియా కూడా చాలా స్పేషియస్గా ఇచ్చారు. నాట్ ఓన్లీ పార్కింగ్ ఏరియా, కారిడార్స్ కానీ ఇంట్లో ప్లానింగ్ కానీ చాలా బాగా తీసుకున్నారనే చెప్పాలి. సో ఇప్పుడు నేను మొత్తం వెళ్ళి పైన చూసి వచ్చాను కాబట్టి చాలా అద్భుతంగా అనిపించింది నాకైతే. గ్రౌండ్ ఫ్లోర్ దగ్గర ఒక సెల్లార్ ఇచ్చారు అండ్ అండర్ గ్రౌండ్లో కూడా మళ్ళీ ఒక సెల్లార్ ఇచ్చారు కదా. సో అక్కడ కూడా మళ్ళీ ఫైర్ సెక్యూరిటీ కూడా అరేంజ్ చేశారు. అంటే కొంచెం హెచ్ఎండి లిమిట్స్ అంటే సిటీకి కొంచెం దూరంగా ఉంటుంది. జిహెచ్ఎంసీ లిమిట్స్ అంటే కొంచెం సిటీ విత్ ఇన్ ది సిటీలో ఉండేది. సో మనకి ఎప్పుడైతే సిటీ లోపల జిహెచ్ఎంసీ లిమిట్స్లో ఉన్నప్పుడు ఏంటిదంటే కార్ పార్కింగ్ స్టిల్ట్ లెవెల్లో కార్ పార్కింగ్ ఇచ్చినప్పుడు కస్టమర్స్కి సఫిషియంట్ పార్కింగ్ అనేది ప్రొవైడ్ చేయలేకపోతుంది. సో దానివల్ల గవర్నమెంట్ ఏం చేసిందంటే టీఎస్బీ పాస్లో కంపల్సరీ సెల్లార్ చేస్తేనే వీళ్ళకి ప్రొవైడ్. అంటే ఇప్పుడు ఒక గెస్ట్ వచ్చినాడు, పార్కింగ్ ఉండదు, వీళ్ళకే 25 అంటే 25 పార్కింగ్స్ నేను ప్రొవైడ్ చేయలేను సఫిషియెంట్గా. ఇప్పుడు దీంట్లో మనము టూ లెవెల్స్ కార్ పార్కింగ్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే గెస్ట్ వచ్చిన పార్కింగ్కి మనం ఒకటి ప్రొవైడ్ చేయడానికి ఉంటుంది. రెండోది ఏమంటే వీళ్ళకు బైక్ పార్కింగ్ కూడా కామన్ ఏరియాలలో బైక్ పార్కింగ్ చేయడానికి గవర్నమెంట్ కూడా ఈ కంపల్సరీ మైండేటరీ చేసింది. చేయడం వల్ల ఏమైందంటే మనం 2 లెవెల్స్ పార్కింగ్ ఇవ్వడం వల్ల వీళ్ళకి సఫిషియెంట్ పార్కింగ్ వచ్చింది. తర్వాత ఈ మధ్యలో కామన్ స్పేస్ ఇదైతే ఏరియా ఉంది, దీన్ని కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు మనం చిల్డ్రన్ ప్లే ఏరియా కూడా మనం ఇక్కడ ప్రొవైడ్ చేసినాము. బ్యాడ్మింటన్ కోర్టు కూడా ఇక్కడ. అంటే మనకు గవర్నమెంట్ ఇది టాట్లాట్ ఏరియాస్ ఇవన్నీ కొంచెం స్ట్రిక్ట్ చేయడం వల్ల మేము కూడా డీవియేషన్ ఏం లేకుండా ఈ పార్కింగ్స్ కానివ్వండి, చిల్డ్రన్ సాధారణంగా ఏంటంటే అపార్ట్మెంట్స్ అన్ని తీసుకునేటప్పుడు అపార్ట్మెంట్స్ ఇంత స్పేస్ వేస్ట్ చేయకుండా ఏంటంటే ఇందులో కూడా ఎక్కడైనా కట్టేద్దాము ఇంకా అని చూస్తారు. చాలా దగ్గరగా అపార్ట్మెంట్స్ అన్నీ ఉంటాయి. బట్ వేరేస్ ఇక్కడ చూసుకుంటే ఇది మినీ గేటెడ్ కమ్యూనిటీ అయినప్పటికీ కూడా చాలా ఎక్కువ స్పేస్ అనేది మీరు ఇచ్చారు. సో ప్రీవియస్లో మీకు ఎక్కడో అనుభవం ఉంటుంది అపార్ట్మెంట్స్లో ఉండేటప్పుడు అలాంటి ఆ కంజెస్టెడ్ ఏరియా ఇది కరెక్ట్ కాదు అని అనిపించే ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందా? మా ప్రాజెక్ట్స్ నడుస్తున్నాయి బయట. నేను అల్కాపూర్లో చేసినాను, తర్వాత నేను అది భూపాలపల్లి అని చెప్పేసి మన వరంగల్ ఇంతకుముందు డిస్టిక్ ఉండే అక్కడ కూడా చేస్తున్నాం. మా మియాపూర్లో ప్రాజెక్ట్స్ నడుస్తున్నాయి. సో మాకు ఆల్రెడీ మేము డీవియేషన్ కానీ తర్వాత రూల్స్కి వ్యతిరేకంగా అంటే మనము జిహెచ్ఎంసీ పర్మిషన్లో హెచ్ఎండిఏ పర్మిషన్లలో చేసినప్పుడు ఈ సెట్ బ్యాక్స్ అనేది కామన్గా వదలాల్సి వస్తుంది. ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ రాదు, మేము మార్టిగేజ్ చేయాల్సి ఉంటుంది. సో దీంట్లో కొంచెం స్పేస్ ఎక్కువ ఉంది. ఎక్కువ ఉన్న దాన్ని కూడా మనం వాడుకోవచ్చు. డీవియేషన్ చేయడానికి ఏదో 10% అలో చేస్తారు. మేము ఆ డీవియేషన్ కూడా లేకుండా స్పేస్ ఉన్నదాన్ని కూడా వాళ్ళకి టాట్లా కొరకు వదిలేసి మేము ఇది చేయడం జరిగింది. సో ఎక్కడ కూడా మనం డీవియేషన్స్ ఉండదు. కస్టమర్స్కి ఎస్బీఐ లోన్ రావాలని ఎస్బీఐ తోటి కూడా మేము ఫండింగ్, మాకు ఎస్బీఐ వాళ్ళు కూడా ఫండింగ్ చేస్తారు మేడం. సో దానివల్ల ఏంటంటే మేము స్ట్రిక్ట్గా ఉంటేనే మాకు బ్యాంకర్స్ ఫండింగ్ చేస్తారు అనమాట. బ్యాంక్ లోన్ అప్రూవల్ ఏ బ్యాంక్స్ ఉన్నాయి సార్? బ్యాంక్ మనకి ఎస్బీఐ తోటి టైఅప్లు ఉన్నాం. 24 అవర్స్లో కూడా ఎస్బీఐ ప్రొవైడ్ చేస్తుంది లోను. కస్టమర్ యొక్క ప్రొఫైల్ కరెక్ట్గా ఉంటే ఎస్బీఐ అండ్ హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ, ఐడిబిఐ అండ్ బజాజ్ ఫైనాన్స్, ఎవరైనా సివిల్ స్కోర్ ఎవరైనా తక్కువ ఉన్న వాళ్ళకు ఏమైనా ప్రైవేట్ బ్యాంక్స్ ఏమైనా ఒక రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువ తీసుకొని అట్లా కూడా మాకు 4-5 బ్యాంకుల నుంచి మాకు సో లోన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అన్ని బ్యాంక్స్ నుంచి ఉన్నది. ఓకే, ఏదైనా అప్రూవ్డ్ ప్రాజెక్ట్. అయితే అందరికీ ఉన్న డౌట్ ఏంటంటే ఇంత తక్కువ ధరలోనే ఎలా ప్రొవైడ్ చేయగలుగుతున్నారు? ఎందుకంటే సరౌండింగ్స్లో ఎక్కడ చూసినా కూడా మీకు మినిమమ్ 5500 and 6000 అలా ఈ సరౌండింగ్స్లో కనిపిస్తే మీరు 4500లో ఎలా ప్రొవైడ్ చేయగలుగుతున్నారు? సో తక్కువ బడ్జెట్లో ఇచ్చేటప్పుడు ఏమనిపిస్తుంది అంటే దీనికి అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అనే డౌట్ అనేది ఒకటి వస్తూ ఉంటుంది. కరెక్ట్ లేకపోతే ఎస్బీఐ వాళ్ళు అప్రూవల్ ఇయర్ ఫస్ట్ పాయింట్. మాకు 6 crores ఫండింగ్ చేసినారు ఎస్బీఐ వాళ్ళు. మాకు వాల్యువర్స్ ఎవ్రీ మంత్ ఎస్బీఐ వాళ్ళ దీని మీద ఇన్స్పెక్షన్ ఉంటుంది. సో అన్నీ కరెక్ట్గా ఉంటేనే మాకు ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ వస్తుంది. దాంట్లో ఏం డౌట్ లేదు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి మార్కెట్ ప్రకారంగా మేము కామన్ మిడిల్ క్లాస్ వాళ్ళ కొరకు అని చెప్పి నేను ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ ఈ ఏరియాలో ఉన్నాయి. సో వాళ్ళను కాన్సన్ట్రేట్ చేయాలి. ఆ సాఫ్ట్వేర్ వాళ్ళు ఏంటంటే కొంచెం దగ్గర వాళ్ళకు శాలరీస్ ఎక్కువ ఉండడము. తర్వాత ఇప్పుడు మామూలుగా కామన్ బిజినెస్ వాళ్ళు ఉంటారు, కొంతమంది ఫార్మా కంపెనీ వాళ్ళు పనిచేసే వాళ్ళు ఉంటారు, కొంతమంది రకరకాల మనుషులు ఉంటారు. కొంచెం బడ్జెట్ తక్కువ ఉన్న వాళ్ళని కాన్సన్ట్రేట్ చేసి మనం ఇది తయారు చేసినాము. సో అట్లా అని చెప్పి నేను ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. మీరు కూడా చూసినారు కదా, నేను అన్ని ఇండివేర్ కంపెనీ పెట్టినాను, యూరోపా లాక్స్ పెట్టినాను, గోద్రేజ్ లాక్స్ పెట్టినాను. తర్వాత నేను ఇంపోర్టెడ్ డోర్స్ అన్నీ కూడా మాసోనైట్ కంపెనీ నుంచి మనం ఇంపోర్టెడ్ స్కిన్ డోర్స్ పెట్టినాను. బట్ నేను ఏంటంటే బిలో మిడిల్ నుండి వచ్చిన నేను డైరెక్ట్ బిల్డర్ కాదు. నేను యాక్చువల్గా నేను స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీ ఉంటుంది. పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసి నేను చాలా కష్టపడి పైకి వచ్చినాను. సో నేను సింగిల్ బెడ్రూమ్లో కూడా నేను 2 వాష్రూమ్స్ ఇచ్చినాను. అంటే నాకు ప్యాషన్ ఏంటిదంటే కన్స్ట్రక్షన్. తర్వాత నాకు కొంచెం అందరు అప్రిషియేషన్ చేస్తూ ఉంటే అంటే యాక్చువల్ నా ఫీల్డ్ వేరు.
బట్ నేను ఇందులోకి వచ్చిన తర్వాత అందరు నాకు కొంచెం అప్రిషియేట్ చేస్తా అంటే ఇంకా నేను తక్కువ. ఎస్బీఐ వాళ్ళు కూడా నాకు అడిగినారు, నువ్వు ఇంత తక్కువ కంప్లీట్ గా కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూ లో నుంచి అలా ఆలోచించి చేశారు. నా ఆలోచన అంతా అదే. నేను అంటే ఇప్పుడు దానివల్లనే నేను ఇప్పుడు దాదాపు 50 ఫ్లాట్స్ నుంచి నేను 35 ఫ్లాట్స్ అమ్మేశాను. నాకేంటంటే నా గుడ్ విల్, నా కస్టమర్సే రెఫర్ చేస్తూ ఉంటారు నాకు. నా దగ్గర తీసుకున్న కస్టమర్స్ ద్వారానే నేను 15 ఫ్లాట్స్ అమ్మాను. సో మాకు అది మేము ఎక్కువ ప్రమోషన్స్ కూడా ఏం చేయం. మా కస్టమర్స్ తోటే, మాకు పాత కస్టమర్స్ కావచ్చు, మౌత్ పబ్లిసిటీ అన్నమాట. అయ్యా దాంట్లో ఏం లేదు. ఇప్పుడు చూసినారు కదా, మీరే చూసినారు కదా, ఒకరు వచ్చి కొనుక్కున్నారంటే ఆటోమేటిక్ ఇంకొకరు చెప్తారు. గ్రూపరేషన్ ఇప్పుడు వాళ్ళ గ్రూపరేషన్ అవుతుంది, వీళ్ళ దాంట్లో నుంచి మళ్ళీ ఒక 2 ఫ్లాట్స్ అమ్ముతాం. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే కన్స్ట్రక్షన్ టైంలో ఇంత తక్కువ ప్రైస్ లో ఇవ్వటం అనేది చూస్తూ వస్తున్నాము. ఎందుకంటే కన్స్ట్రక్షన్ కి ఇంకా చాలా టైం పడుతుంది కాబట్టి బిఫోర్ ది కన్స్ట్రక్షన్ వాళ్ళు ఈ 4,000, 4,500 లేకపోతే 3,500 అలా ఇస్తుండే. బట్ కంప్లీట్ గా కన్స్ట్రక్షన్ అయిపోయి రెడీ టు ఆక్యుపై టైంలో మీరు ఇంత తక్కువలో ఇవ్వడం అనేది గ్రేట్ అని చెప్పుకోవచ్చు. మిడిల్ క్లాస్ వాళ్ళని దృష్టిలో పెట్టుకుని మనం మొదటి నుంచి కూడా అదే ప్లాన్ చేసినాం కాబట్టి అదే ఉద్దేశంతో మేము అదే ప్రైస్ లో ఇచ్చేస్తున్నాం. 4,500 ఇంకా నేను దాంట్లో నెగోషియేట్ చేస్తాను. సో మీకు అది అఫోర్డబుల్ ప్రైస్, ఇది అందరికీ అనుకూలమైన ప్రైస్, నాకు కూడా మంచి పేరు ఉంటుంది అనేది చేసిన నా ప్యాషన్ అనమాట. జస్ట్ ఇది వేరే ఉద్దేశంతో చేసింది కాదు. సూపర్. ఆల్మోస్ట్ 60-70% కంప్లీట్ అయిపోయినట్టు. వర్క్ కూడా 95% కంప్లీట్ అయింది, ఓన్లీ 5% పెండింగ్ ఉంది. ఇంకా ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ కొరకు వెయిట్ చేస్తున్నాం అంతే. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు ఇలాంటి కన్స్ట్రక్షన్స్ ఇంకా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే అందరూ ఎఫర్ట్ చేయగలిగినటువంటి ప్రైస్లో మీరు ఇస్తున్నారు కాబట్టి ఇన్ని ఎమ్యూనిటీస్ తోటి ఇవ్వడం అనేది నిజంగా అద్భుతం అని చెప్పాలి. థ్యాంక్ యూ సో మచ్. సో చూస్తున్నారు కదండి, అఫోర్డబుల్ ప్రైస్లోని చక్కగా ఒక మంచి గేటెడ్ కమ్యూనిటీ ఏరియాలో విశాలవంతమైనటువంటి అపార్ట్మెంట్ కావాలి అని అనుకునే వాళ్ళకి దిస్ ఈస్ ద బెస్ట్ ప్రాజెక్ట్ అని సజెస్ట్ చేస్తున్నానండి. సో మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి వెంటనే కాల్ చేయండి. సో ఇక్కడికి విజిట్ చేసి వెంటనే ఫ్లాట్ని బుక్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.